మంత్రుల మధ్య నిన్న సీఎం రమేష్ చోడవరంలో ఎక్కడికో వెళ్ళి ఎవరి మీద కేకలేస్తున్నాడు. అసలు ఫస్ట్ ఆ షాప్ ఓనర్ కాదు, ముందు ఈయన బొక్కలు వేయాలి. బ్యాంకుల్ని బొక్కెట్టి బ్యాంకులకు కన్నం పెట్టి ఈరోజు అవన్నీ తప్పించుకొని తిరగడానికి ఈరోజు అనకాపల్లి వచ్చి ఇక్కడ తలదాచుకుంటామంటే ఇక్కడ ప్రజలు విడిచిపెట్టరు నిన్ను అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా. బ్యాంకులకు కన్నాలేసి బ్యాంకులు డబ్బులు దోచేసి అప్పుల పేరిట బ్యాంకులకు ఎగనామాలు పెట్టేసి వందల కోట్లు వేల కోట్ల రూపాయలు లైజనింగ్లు చేసుకొని ఈరోజు నువ్వు వచ్చి ఆ డబ్బంతా తీసుకుని వచ్చి మా అనకాపల్లిని అమాయక ప్రజల మీద ఖర్చు పెట్టేస్తే నీ పువ్వు మీద ఓటేసేస్తారనుకున్నావేమో. పువ్వు ఓటేసేటువంటి పరిస్థితి లేదు. నువ్వు వెళ్ళిపోతూ అదే పువ్వుని చెవులో పెట్టుకొని నీకు పంపిస్తారనేటువంటి విషయాన్ని అనకాపల్లి ప్రజలు అమాయకులు అనుకుంటున్నారేమో. అనకాపల్లి ప్రజలు నీకు ఓటేసేస్తారేమో అనుకుంటున్నావేమో. నీ రెండు చెవుల్లో అదే పువ్వుని పెట్టి పంపిస్తారు అనకాపల్లి ప్రజలు జూన్ 4వ తారీఖున. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోమని చెప్పి కోరుతా ఉన్నా. ఏది ఏమైనప్పటికీ గెలిపించుకోవాల్సినటువంటి బాధ్యత. పాపం చాలా మంది పెద్దలు ఉన్నారు, నా సీటు ప్రకటించినంత వరకు పాపం కడుపులో కత్తులు పట్టుకొని తిరిగారు. చాలా మంది కొన్ని నీకు అక్కడైతే నాకు ఇక్కడ, నాకు ఎక్కడైతే నీకు ఎక్కడ. బాబు నాకు ఏ సీటు వద్దని చెప్పేసాను జగన్మోహన్ రెడ్డి గారు. మీ గురించి కాదు, మీ గురించి కాదు, జగన్మోహన్ రెడ్డి గారికి. అందుకనే 7వ తారీఖున మా అనకాపల్లిలో మన చేయూత మీటింగ్ అయినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేశాను, సార్ నాకు ఎవరితో పని లేదు, నాకు నా తలరాత రాసేది మీరే, నేను అవసరమైతే మీకోసం పోటీ నుంచి తప్పుకుంటాను, నేను పార్టీ కోసం పనిచేస్తాను అనేటువంటి విషయాన్ని ఆ రోజు చెప్పాను. దానికి కట్టుబడి ఉన్నాను. సో తప్పకుండా మొన్నటి వరకు నేను అనకాపల్లి శాసనసభ అభ్యర్థిగా ఉంటే విశాఖపట్నం వాళ్ళు రానిచ్చారు కాదు. ఇప్పుడు విశాఖపట్నం వెళ్తే అనకాపల్లి వాళ్ళు రాణిస్తారో లేదు తెలియదు, కానీ ఇక్కడ అందరూ ఉండాలి. సో ఎలాగ మళ్ళీ మిమ్మల్ని అందరినీ కలవాలి. ఏదేమైనప్పటికీ మనిషి దూరమైన మనసు మాత్రం ఇక్కడే అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా పార్టీ అధికారంలోకి రావడం కోసం, పార్టీని అధికారంలోకి తీసుకురావడం కోసం, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయడం కోసం అవసరమైతే ఏదన్నా చేస్తామనేటువంటి విషయాన్ని ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఈరోజు మీరు అందరూ కూడా ఒక దీనికి రావాలి. రేపు 30-35 రోజులు కష్టపడండి. మళ్ళీ 5 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది అనేటువంటి విషయాన్ని తెలియజేసుకుంటూ పెద్దలు సుబ్బారెడ్డి గారు నిన్ననే రాజ్యసభ సభ్యులుగా వారి ప్రమాణ స్వీకారం చేసి మొట్టమొదటిసారిగా అనకాపల్లి విచ్చేసి ఈరోజు మనందరినీ ఉద్దేశించి ప్రసంగించడానికి వారు వచ్చారు. వారి నాయకత్వంలో గతంలో ఈ 34 సీట్లకి 28 సీట్లు మనం గెలుచుకున్నాం. ఈసారి 34కి 34 సీట్లు ఉత్తరాంధ్రలో గెలిపించేటువంటి బాధ్యత పెద్దలు సుబ్బారెడ్డి గారు తీసుకున్నారు. ఆయనకి అది గెలిపించి పువ్వు ఓటేసేటువంటి పరిస్థితి లేదు. నువ్వు వెళ్ళిపోతూ అదే పువ్వుని చెవులో పెట్టుకొని నీకు పంపిస్తారనేటువంటి విషయాన్ని అనకాపల్లి ప్రజలు అమాయకులు అనుకుంటున్నారేమో. అనకాపల్లి ప్రజలు నీకు ఓటేసేస్తారేమో అనుకుంటున్నావేమో. నీ రెండు చెవుల్లో అదే పువ్వుని పెట్టి పంపిస్తారు అనకాపల్లి ప్రజలు జూన్ 4వ తారీఖున. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోమని చెప్పి కోరుతా ఉన్నా.